జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మన హైదరాబాద్ ని చాలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మాట్లాడి అదే దాంట్లో భాగంగానే 40 సీట్లు కార్పొరేట్ సీట్లు గెలుచుకున్న తర్వాత హైదరాబాద్ కి బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైతే బీజేపీ కార్పొరేటర్లు కానీ ఏం చేశారో ఒక్క రోజున చెప్ప మా ప్రణాళికలు పక్కా ప్రణాళికల ప్రకారమే ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఇందాక కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిధులు అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తుంది అని అంటే మనం ఇస్తున్న వాటలు మనం ఎట్టి పరిస్థితి జిఎస్టీ ఏదైతే ఇస్తున్నామో దాంట్లో మనకి 40% మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చి రెండో మూడో కార్యక్రమాలు ఒక రోడ్ వేస్తున్నాము లేదా 3 ట్రైన్స్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు సారు. తీసుకొస్తున్నారు కానీ మనకి కేటాయించాల్సిన దానికంటే అంటే మనం ఇచ్చేది ఎక్కువ ఉంది కేంద్ర ప్రభుత్వానికి, మనము వాళ్ళు రిటర్న్ ఇచ్చేది చాలా తక్కువ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు మనం అయితే ఏదైతే ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా పకడ్బందీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా తీసుకుందాం. హైడ్రా తీసుకునటం వలన దాదాపుగా ఒక గ్రేటర్ హైదరాబాద్ లోనే కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూముల్ని కాపాడుకుంటూ వచ్చింది. ప్రభుత్వ భూముల్ని కాపాడుకుంటూ అదే విధంగా చెరువుల్ని కాపాడుకుంటూ రేపొద్దున ఏదైతే చెరువుల్ని కాపాడుకోవటం వలన మనకి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ పెరగటం కానీ తర్వాత వాటర్ ప్రాబ్లం రాకుండా కూడా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే సతీష్ గారు మాట్లాడుతూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, సన్న రేషన్ కార్డ్స్ ఇస్తూ సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. ఆ సన్న బియ్యం అనేది 6 గ్యారెంటీల్లో కూడా లేదు. కానీ పేదవాడి యొక్క ప్రాబ్లమ్స్ ని ఆలోచించి పేదవాడికి ఎప్పుడు వెనువెంటూ ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది. కాబట్టి రియల్ గా కావాల్సిన గ్రౌండ్ లెవెల్లో ఏదైతే పేదవాడికి కావాలో వాళ్ళ యొక్క విధానాలని వాళ్ళ యొక్క అవసరాలను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా మేము ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో ఇక పెట్టుబడుల విషయానికి వస్తే పెట్టుబడుల విషయంలో ఆల్రెడీ ఇందాక మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. ఎంఓఏలు అయిన తరువాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ పార్ట్నర్షిప్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న వాతావరణాలని మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఇవి ఇంప్లిమెంట్ కావటానికి ఏదైతే మనం ఎంఓఏలు చేసుకున్నప్పుడు ఇంప్లిమెంట్ కావడానికి కొంత టైం పట్టడానికి జరుగుతూ ఉంటది. ఇది టైంలో భాగమే కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఎంఓఎల్ ని ముందుకు తీసుకెళ్లి ఈ పెట్టుబడులు తీసుకొచ్చి జాబ్స్ కూడా ఎక్కువ మనకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నుంచి గ్రౌండ్ లెవెల్ ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 3500 ఇళ్లు కేటాయించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం అనుకున్న మాట వాస్తవం. అది జరుగుతూనే ఉంది, ప్రణాళిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఏదైతే ఇల్లు కట్టించడంతో పాటు ఒకవేళ ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి అమౌంట్ కూడా అలాట్ చేసి దాదాపుగా 2,50,000 ఫస్ట్ విడతగా అలాట్ చేసేసి కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఉగాది నుంచి ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మినిస్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. కాంట్రిబ్యూషన్ ఉంది కదా సార్, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకొస్తుంది, తెలంగాణ సార్. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మన హైదరాబాద్ ని చాలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మాట్లాడి అదే దాంట్లో భాగంగానే 40 సీట్లు కార్పొరేట్ సీట్లు గెలుచుకున్న తర్వాత హైదరాబాద్ కి బీజేపీ ప్రభుత్వం గాని ఏదైతే బీజేపీ కార్పొరేటర్లు కానీ ఏం చేశారో ఒక్క రోజున